పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా, అధికారికంగా లేఖ విడుదల. తెగిన 4 దశాబ్దాల బంధం. గుర్తింపు దక్కకుండా అణగదొక్కే కుట్ర, ఉనికి లేకుండా చేసేందుకు ప్రయత్నం. రేవంత్ తో పోరాటానికి సిద్ధమన్న జీవన్ రెడ్డి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. అందులో ఏముందో చెప్పాలన్న హరీష్ రావు. స్పీకర్ ని డిక్టేట్ చేయాలని చూస్తున్నారు. హరీష్ ప్రతిదీ బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్ష నేత కావాలని ఆశపడుతున్నారన్న శ్రీధర్ బాబు. విపక్షాలు వినే పరిస్థితుల్లో లేవు. ఇందిరమ్మ ఇళ్లపై తప్పుడు ప్రచారం. ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నామన్న భట్టి. ఈ నెలలో 1,12,000 ఇళ్లు పూర్తి. జూన్ వరకు మరో 1,00,000 ఇళ్లు పూర్తి. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన. 10 ఏళ్లలో పేదలకు ఇళ్లిచ్చారా? పిట్టకథలు వద్దన్న వంశీకృష్ణ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తామన్న తలసాని. డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం ఉండదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ కు ఓటమి తప్పదన్న లక్ష్మణ్. రేవంత్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఉత్తరాది దక్షిణాది అన్నారు. దేశాన్ని విభజించేలా మాట్లాడారన్న డీకే అరుణ. రేవంత్ ఒక రాక్షసుడు. పదవి వచ్చినప్పటి నుంచి విధ్వంసమే. ప్రజల్ని దోచుకుంటున్నారన్న వివేకానంద. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. లేని కొరత ఉన్నట్టు సృష్టిస్తున్నారు. అవాస్తవాలు నమ్మొద్దన్న బండి సంజయ్. గ్యాస్ రీఫిల్స్ బుకింగ్స్ గడువుపై స్పష్టత. 35 రోజులకు పెరిగిందంటూ వార్తలు. అంతా అబద్ధమన్న కేంద్రం. హైదరాబాద్ లో పెట్రోల్ కష్టాలు. బంకుల దగ్గర జనాల బారులు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరు బాట. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం. అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తత. అసెంబ్లీ దగ్గర పోలీసుల అత్యుత్సాహం. క్యాటరింగ్ పనికి వెళుతున్న యువకుల అరెస్ట్. విద్యార్థులం కాదని చెప్పినా పట్టని వైనం. తిరువూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. లిక్కర్ సిండికేట్ తో అధికారుల కుమ్మక్కు. వెంటనే తొలగించాలన్న ఎమ్మెల్యే కొలికపూడి. విజయవాడ ఉగ్ర లింకుల కేసు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులో మరొకరు. మొత్తం 12 మంది అరెస్ట్. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహం. ఆశీర్వదించిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి. హాజరైన పవన్, లోకేష్. తెలుగమ్మాయి పాటకు ప్రధాని ఫిదా. కనకదుర్గాదేవిపై పాట ఆలపించిన శ్రీలలిత. ప్రశంసించిన ప్రధాని మోదీ. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టీల్ పరిశ్రమలో ప్రమాదం. పలువురికి గాయాలు. బయటకు పొక్కనివ్వని యాజమాన్యం. కోనసీమ జిల్లాలో సామూహిక లైంగిక దాడి కేసు. 3కి యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు. 5,80,000 జరిమానా. కాంగ్రెస్ కు భారీ షాక్. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీస్. కోర్టును ఆశ్రయించే యోచనలో పార్టీ. గ్యాస్ కొరతపై విపక్షం ఆందోళన. పార్లమెంట్ ఆవరణలో నిరసన గళం. జనం ఇబ్బంది పడుతున్నారంటూ నినాదాలు. భారత స్టాక్ మార్కెట్లలో జోష్. 1,600 పాయింట్ల లాభంలో సెన్సెక్స్. 500 పాయింట్ల లాభంలో నిఫ్టీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.